భూమి కోసం వచ్చిన గగన్ని శరత్చంద్ర గుమ్మం దగ్గరే షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ గగన్కి అడ్డుగా నిలబడతాడు. దాంతో శరత్చంద్ర కృష్ణప్రసాద్ని షూట్ చేయబోతూ ఉంటే మీరా కృష్ణప్రసాద్కి అడ్డుగా నిలబడుతుంది. మర్యాదగా నువ్వు పక్కకు తప్పుకో మీరా, లేకపోతే చెల్లెలవని కూడా చూడను, నిన్ను కూడా షూట్ చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు శారద మాట్లాడుతూ, ఏంటండి మీరు ప్రేమిస్తే చంపేస్తారా? ఆ మాటకొస్తే ముందు షూట్ చేయాల్సింది మీ కూతురు నక్షత్రని. మీ కూతురు నక్షత్ర మా గగన్ని ప్రేమిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, లేదు బావా, ఈ శారద అబద్ధం చెప్తుంది, నువ్వు ముందు వాడిని షూట్ చేసి పడేసే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత గగన్ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ, చూడండి, నేను ఇక్కడ ఎవరితోనూ గొడవ పడ్డానికి రాలేదు, నేను వచ్చింది కేవలం నా భూమి కోసం, తనతోనే నేను మాట్లాడతాను, నా భూమిని తీసుకెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో నువ్వు భ్రమలో బాగానే బతుకుతున్నావు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. భ్రమలో బతుకుతుంది నేను కాదు నువ్వు అని గగన్ శరత్చంద్రతో అంటూ ఉంటే శరత్చంద్ర భూమి వైపు చూస్తూ, అమ్మ భూమి, ఎవరు భ్రమలో బతుకుతున్నారో ఆ పిచ్చివాడికి అర్థమయ్యేలాగా చెప్పు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. చెప్పు భూమి అని గగన్ అంటూ ఉంటే ఇక చెర్రీ కూడా ఆశగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. మరి గగన్ని ప్రేమిస్తున్నానని ధైర్యంగా భూమి శరత్చంద్రతో చెప్పగలుగుతుందా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.